కళలకు పుట్టిల్లు మా పాలకొల్లు. పాలకొల్లు నుంచి అనేక మంది దర్శకులు, అనేక మంది నటీనటులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వెళ్తున్నారు. దాని కారణం ఏంటంటే పాలకొల్లు నీళ్లలో, బ్లడ్లో అన్ని చోట్ల కూడా కళాకారులు ఉన్నారు, కళ ఉంది. కాబట్టి మా పాలకొల్లులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతాం కోసం ప్రయత్నం చేసినటువంటి మా చేగుండి హరిరామజోగి గారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఒక అద్భుతమైన టీంని ఏర్పాటు చేసి ఆ టీంతో పాలకొల్లు చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులందరినీ ప్రేరేపించి వాళ్ళతో అద్భుతమైన నటీనటులుగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం గ్యారంటీగా సక్సెస్ అవుద్ది. దానికి మీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ పాలకొల్లులో పూర్తి కళాకారులతో నేను ఒక సినిమా నిర్మించాలని అనుకుంటున్నా. అది ఎక్స్క్లూజివ్గా పాలకొల్లు కళాకారులతోనే నిర్మించాలని కోరిక నాకు. ఎందుకంటే నా పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా పాలకొల్లు కాబట్టి పాలకొల్లు అంటే మాకు అభిమానం, పాలకొల్లు అంటే మాకు ప్రేమ. అలాంటి చోట మా రాజవన్ రెడ్డి గారు ఈ నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఆయన ప్రిన్సిపల్గా ఉండటం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీని వెనక పనిచేస్తున్న మా కళాకారులు, మిత్రులు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ బ్యాచ్తో మీరు సినిమా తీయాలి. ఫస్ట్ బ్యాచ్ని తెరపించేసి బాధ్యత నాది. అది ఖచ్చితంగా మీరు సైజ్ చేయండి. ఎవరెవరిని పెట్టుకోమంటే వాళ్ళందరినీ పెట్టి మనం డెఫినెట్గా మంచి సినిమా తీద్దాం. ఎందుకంటే మా సురేష్ బాబు గారు చెప్పారు, ఎవరి కల్చర్ వాళ్ళకి మనం ప్రోత్సహించాలి, ఆ కల్చర్లోనే సినిమా తీయాలన్నారు. కానీ పాలకొల్లు యాస భాషలోనే మనం సినిమా తీద్దాం, పాలకొల్లోనే తీద్దాం. థ్యాంక్ యూ.